నా ఎక్స్పీరియన్స్లో ఎవరు ప్రజల దగ్గర ఉంటారో 2029కే నీకు అందలం ఎక్కిస్తారు, బొట్టు పెట్టి పూలమాలేసి నిన్ను ఊరేగిస్తారు. ప్రజలారా మారండి. ప్రజలు ఎవరు అనుకుంటాను, రాజకీయ నాయకులు మారండి. ఇంకా టికెట్ రాలేదని అంటే రేపు మీకు టికెట్ వస్తే వెధవలు వేస్తారనుకుంటారా? వెధవలు కాదు, నువ్వు వెధవవి. ఇప్పుడు అంతా ఇంటెలిజెంట్ అయిపోయారు. దట్స్ వై వీఆర్ ద యూత్. యూత్ యూత్ జాగ్రత్త పడండి. టికెట్ ఇస్తే ఆ పొద్దు నుంచి తిరుగుతారా? ఎప్పుడు టికెట్ ఇచ్చేది? జగన్ ఏందేందో మారుస్తున్నాడు. మా సారేమో మా అన్న చాలా చెప్తా 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 అంటాడు. లాస్ట్లో చెప్పొద్దండి దయచేసి, ముందే చెప్పండి. ఏదో తిరుక్కుంటారు. ఎందుకంటే ఇటుకే లేట్ అయింది. యాదో ఒకటి ఇడసండి, ఎవరో ఒకరి పేరు ఇడసండి. ఎట్లయితే అట్లయితే వాడిని తిరుక్కుంటాడు. అంతా అయ్యా లాస్ట్ చెప్పేది నువ్వు, మేమంతా జగన్ను చూసో చంద్రబాబు నాయుడుతో గెలుస్తామని మాలో కూడా ఉంది. రాజకీయ నాయకులు చాలామందికి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే గెలిచిపోతా అని అనుకుంటారు. అంత ఎక్కడ ఇట్లా లేరమ్మా జనాలు. యూత్ ఈజ్ డిఫరెంట్. బీ విత్ ద యూత్. ప్రతి ఒక్కరిని పలకరేయండి. అంటే ఎప్పుడు పోయి పలకరిస్తారు? నేను 4.5 సంవత్సరం తిరిగితే కూడా ఇంకా పల్లెలు అట్లే ఉన్నాయి. నేనే కాదు, మా అన్న తిరుగుతాడు, మా నాయన తిరుగుతాడు, మా కొడుకు తిరుగుతాడు. అయిపోలే, కలిసలే. 2 లక్షల చిల్లర ఉన్నారు. మేము ఇప్పటికే 1,80,000 మందిని తిరిగి కలిసినానేమో. నా దగ్గర ఉంది. ఇంకా 1,00,000 మందిని కలిసాలి. ఎప్పుడు కలిసేది? నేను మీకు టికెట్ ఇస్తే పొద్దు కలుస్తారు పోయి. అంటే ఎవరు ఏమనుకుంటారు జనాన్ని? ఇది పరిస్థితి, పొద్దు ఉండే పరిస్థితి. దట్స్ వై చాలా డిఫరెన్స్ ఉంది జనంలో. ప్రతి ఒక్కరు ఇండివిజువల్. ఎవరి మీద డిపెండ్ కావాలి. వాడి సాయంత్రం అయితేనే 300 ఇంటికి తీసుకుపోతున్నాడు. వాడికి కావాల్సిందేమి? వాడి పరిసర ప్రాంతాలు, వాళ్ళ ఊరు బ్రహ్మాండంగా ఉండాలనే కోరిక ఉంది. కాబట్టి ఏదో ఈసారికి ఎట్లో 24 ఏదో టికెట్ ఇస్తే అని ఉన్నారు. 24 తర్వాత ఒప్పుకోరమ్మా. దయచేసి రాజకీయంలో ఉండాలంటే ప్రజల్లో ఉండండి. డెఫినెట్గా విల్ విన్. ఏం పేర్రా? కూర్చో. ఇంటర్ సెకండ్ ఇయర్. శ్రీనివాస కలిగిరి. అంత దూరం ఎందుకు పోయినవరా? ఏమో నాన్న అక్కడే జరిపించినాడు, అందుకు అక్కడే చదువుతా ఉన్నా. మా నాన్న వాళ్ళ సిస్టర్ ఉంది, అందుకు. మా సిస్టర్ కూడా ఉంది కలిగిరిలో. ఎక్కడ సిస్టర్ అంటే పెద్ద నాకైనా పెద్ద పలుమనేరుకు పోయింది. ఆడ ఉండకూడదు, పలుమనేరుకు పోయింది. మా బంధువులు ఎక్కువ ఆడ కలిగిరిలో. అంతా చదువుతావు అది పేపరు. రామాయణం మొదలు పెడతాను చదువు. ఇదంతా మీకు వీళ్ళ టైం అయిపోయిందిరా. యూత్ ఆలోచించుకో ఎవరికి ఓటు వేయాలో. నేను ఓటు అడగడం లేదు నిన్ను. నాకైనా లేదు, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ వస్తుంది. యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ అమ్మా నాన్న కాదా? వాళ్ళకి తెలియదు, నీ మాట వింటారు. చెప్తే వింటారు. కానీ నువ్వు కూడా ఇవన్నీ చదవాలా కాదా? కార్యకర్తగా నేను మా అబ్బాయి వచ్చాడు, ఘనంగా జరుగుతుంది, బ్రహ్మాండంగా ఉంది, ఊపు వచ్చింది. ఎవరిలో కార్యకర్తల్లో ఊపు వచ్చింది. దాన్ని టేకప్ చేసుకున్నవాడు లేడు. ఏమే ఎప్పుడు తెలుగుదేశానికి కార్యకర్తలు ఉన్నారు, లేక కాదు. సరైన లీడర్ లేరు, ఎవడు లీడర్ లేడు. 3.5 సంవత్సరం కార్యకర్తలంతా కష్టపడ్డారు. మరి ఆడిపోయినారు ఈ లీడర్లు అందరూ. ఎక్కడ పోయినారు? తెలుగుదేశానికి ఓటర్ ఉన్నాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు, ఈ పొద్దు కాదు, ఎప్పటికీ ఉన్నారు. ఇదేమో ఆ ఎన్టీ రామారావు గారు
ఏ రోజు దీన్ని స్థాపించాడు, మంచి గడియలు చూసి స్థాపించాడు. ఎలాంటి కార్యకర్తలు నేను కాంగ్రెస్లో ఉండి బయటకు వచ్చిన కానీ కార్యకర్తలు లేక కాదమ్మా, లీడర్ లేక. రండి బయటికి రండి. ఇప్పుడు ఏమవుతుంది? కేసులు అవుతాయి. నాకు 72 కేసులు అయినాయి. ఏమవుతుంది? ఏమయ్యేది? ఏది కాదు. ఇప్పుడు కూడా చెప్తా, నేను లోకేష్కి అదే చెప్తా. ఎవడు ముందుకు వచ్చి పని చేస్తాడు. ఈ పొద్దు మేము ఊరికి పెట్టే ఉత్సవం పెడితే 4000 మంది వచ్చినారు. ధైర్యం ఉండే లీడర్ కావాలి ఈ కాలంలో. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక లీడరు, ధైర్యం ఉండే లీడర్ ఉంటే కార్యకర్తలు ఉన్నారు. నేను ఒకటే చెప్తా, మొన్న ఎవరెవరు లీడర్లు బయటికి రాలేదో వాళ్ళకి టికెట్ వేయకూడదని చెప్తాను. ఎంతే చెప్తాను. కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశానికి. ఎవరు చెప్తున్నారు? లేరండి. చూడండి, పడిగాపులు కాస్తున్నారు. లీడర్లే అందరికి తోక కట్ చేసి పారారు. పెద్ద ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. పనిచేసేవానికి అంటాడు, పనిచేసేవానికి అంటాడు, పనిచేసి నాకైతే వద్దు టికెట్. మళ్ళీ అదేమని అనుకుంటారు, పనిచేసినాడు. లేదు, నేను పార్టీ కోసం పనిచేసేవాడిని, నాకు వద్దు. 72 ఏళ్ళు నాకేలే పార్టీకి టికెట్. నేను ఎక్స్పెక్ట్ చేయడంలో చెప్తున్నా. చూడండి, ధైర్యం ఉండేవానికి ఇవ్వండి, కార్యకర్తలను కలుపుకొని పోయేవానికి ఇవ్వండి. 100% 175 175. రైట్, థ్యాంక్ యూ. 40 కాదు, 60కి ఇవ్వమని చెప్తా. అందరికి కొత్త వాళ్ళు ట్రై చేయమని చెప్తానా. 100% గెలుస్తారు. ఈ పొద్దు మాకు చంద్రబాబు నాయుడు ఫేస్ వాల్యూ ఉండేది, మాకు ఎవరికి ఫేస్ వాల్యూ లేదు. మాకు ఫేస్ వాల్యూ లేదు. ఒక చంద్రబాబు నాయుడికి ఫేస్ వాల్యూ ఉండేది. ఆయన ద్వారానే మాకు ఓట్లు పడాల్సింది. ఇప్పుడు కొత్త యుగం ఎవరా? లోకేష్ బాబు. ఎస్, ఆయనతో పాటు 60 మంది కొత్తలు ఇవ్వాలి, 60% ఇవ్వాలి. కరెక్టే చెప్పినాడు చంద్రబాబు నాయుడు. 40 కాదు, నిన్న చెప్పినట్టుంది ఇక్కడ పోలీట్ బ్యూరో మీటింగ్లో. సార్ 40 కాదు, 60 ఇచ్చి పారాడి. ఏడికి మేమందరం కాలమంటే కాలే వెళ్ళాము. నిన్న ఒక ఆయన చూస్తా అంటే ఎంత ఇది నవయుగమా యాబా, ఒక ఆయన చూస్తే ఇట్లా అంటానే పోయినాడు. ఆడికి నేనేమన్నా సారా తాగినాడేమో అనుకోండి. కాదంట, నడసలేకున్నాడు. ఆయనకి ఎందుకు హాయిగా ఉండక, నా మాదిరి హాయిగా ఉండమను. అందరు కట్ చేస్తాడు, తోకలు కట్ చేయాల్సిందే, తోకలు కట్ చేయాల్సిందే. రైట్, థ్యాంక్ యూ. జగన్ ఇంకా పరిస్థితి ఏమంటే అయిపోయింది. ఇంకా మేము రెడీ కావాలా. అది ఆడ కూర్చుంటానికి ఎవరు? మా లీడర్లు కూర్చుంటే అవుతుంది. ఎవరు చెప్పినారు? ఇంకా ఉందా జగన్మోహన్ రెడ్డిది? ఇంకా ఉందా? లేదా? అయిపోయింది. మేము ఓన్లీ వీ హావ్ టు క్యాప్చర్ ఇట్. పట్టుకోవాలా. రీఛార్జ్ వాళ్ళకి తెలుసు. నేను రీఛార్జ్ అవుతా. ఇప్పుడు ముందు నుంచి రీఛార్జ్ చేయాలి కాబట్టి అందరికి తోక కట్ చేయాల్సిందే. అంతే. ఈ పొద్దు మా ఊర్లో అంతా యూత్. అందుకే నేను పైన ఎవరిని ఎక్కినలేదు, పాత లీడర్లోనే. నో పాత లీడర్, ఓన్లీ కొత్త లీడర్. ఇట్స్ ఆల్ యంగ్ ఎనర్జెటిక్ ఫెలో వీ నీడ్. ఈ పొద్దు ఆయన నడుస్తానంటే ఆయనలో శక్తి ఉంది. ఒకవేళ నన్ను నడిచిపోతే ఏం నడిచేది?